హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకేం చూపించాలనుకుంటానంటే, ఎదురుగా దూరంగా అక్కడ పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళబోతున్నాం. అదంతా అడాలి అడవులు అనమాట, శ్రీకాకుళంలో ఉంది. ఆ కొండల్లోకి మేము అడాలి వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి వెళ్తున్నాం. అక్కడ అనుకోకుండా ఒక ట్రైబల్ ఫ్యామిలీని అయితే కలిసాం. ఒక ఒంటరి కుటుంబం అనమాట అక్కడ జీవిస్తున్నారు. సో వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, అన్నీ అయితే ఈ వీడియోలో నీట్గా చూపించాలనుకుంటున్నా. చాలా దూరం వెళ్ళాక డీప్ ఫారెస్ట్లో మాకు ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక ఫ్యామిలీ అయితే కనిపించింది. హాయ్ గైస్, టుడే అయితే ఒక కొండపైన ఒక విలేజ్ని అయితే ఫైండ్ చేసాం. డిఫరెంట్గా అనిపించింది. చుట్టూ కొండ, మధ్యలో ఒక లోయ, చూస్తే పక్కన ఒక చిన్న విలేజ్ అనమాట. ఐ థింక్ 2-3 హౌసెస్ ఉండొచ్చు. ఒకసారి క్యాప్చర్ చేద్దాం. చూడండి, రోడ్వే ఇట్లా ఉందన్నమాట. విలేజ్కి మొత్తం ఘాటియే. ఈవెన్ బైక్ పైన కూడా మేము రాలేకపోయాం. ఇంత లాటిట్యూడ్లో చాలా కూల్ అవుతుంది. ఇక్కడ కొండ కింద వరకు చాలా హాట్గా ఉంటుంది, పైకి రాగానే కూల్ అయిపోయింది. ఇంత లాటిట్యూడ్లో ఎలా బతుకుతున్నారో వీళ్ళు క్యాప్చర్ వన్స్. సో ఆదాయం మేకలే ఉన్నాయి, బాగా పెంచుతున్నారు. హై లాటిట్యూడ్లో ఇక్కడ మేకలు అయితే పెంచుతున్నారు. ఒక 10 ఉన్నాయి దగ్గర. ఇది మేకలు చాలా అనుకుంటా, చూపిస్తాను. కుక్క పిల్లలు తోరుస్తున్నాయి, పెంచుతున్నారు కుక్క పిల్లల్ని. ఇది ఎక్కడికి వెళ్ళిపోతే ఏం లూజులో పెట్టిస్తారు. ఇది అవి సాళ్ళు అనమాట. సో తవుడు సంథింగ్ మేకలను అయితే పెంచుతున్నారు. కొండలపైన ఆకులు ఎక్కువ ఉంటాయి కదా, చెట్లు అవి. హౌసెస్ సిమెంట్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంత పైకి సిమెంట్స్ కానీ ఎలా తెచ్చారు? బికాజ్ ఆఫ్ రోడ్ ఉంది, ఎందుకని. అది చూసారు కదా, ఓల్డ్ టైప్ అనమాట. సో అన్నీ పునాదులు ఉన్నాయి. గడ్డి ఇల్లు అన్న. ఏం గడ్డ అది? మామూలు గడ్డ అంటే వరిగడ్డ, డబ్బగడ్డ? డబ్బగడ్డ. డబ్బగడ్డతో చేసిన ఇదనమాట హౌసెస్. చూడండి ఎట్లా బాగుంది. మొత్తం ఆ గోడలు అబ్జర్వ్ చేయొచ్చు మీరు. మొత్తం రాక్స్ అనమాట, రాయలతో కన్స్ట్రక్ట్ చేశారు. పూర్వం మా విలేజెస్లో కూడా ఎట్లనే ఉండే, ఇప్పుడు రాను రాను అంతరించిపోయి. చూడండి మొత్తం కొండలు, చెట్లు. ఈ ట్రైబల్స్ అయితే మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకో కానీ. నేనైతే కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నించాను. చాక్లెట్ పేరేంటి? అజిత్ కుమార్. నైస్, అజిత్ కుమార్. వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా? పెద్దోడైతే వెళ్తాడా? ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, ఈ అబ్బాయి చిన్నోడు. ఇక్కడ వ్యవసాయం ఏదైనా చేస్తారండి, లేదంటే మేకలు ఒకటే పెంచుతుంటారా? మేకలు, వ్యవసాయం కూడానా? జీడి తోటలు కాసుకుంటారు. ఇక్కడ ఫ్యామిలీస్ ఏమున్నాయా? మీరు ఒక ఫ్యామిలీనా? మొత్తం ఒక ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, ఒక కుటుంబం. బాయ్ మజీబ్ బాయ్. ఇల్లు చూడవచ్చు నార్మల్గా, లోపలికి వెళ్ళాం బయట నుంచి. ఓకే, అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ జస్ట్ చూపించుకుంటాం. అటు కవర్ చేయాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకొని షూట్ చేసాం. ఇంట్లోకి వెళ్ళడానికి అయితే అనుమతించలేదు, కానీ చుట్టూ పరిసరాలు చూడడానికి అనుమతించారు. చూడండి, ధాన్యం నిల్వ చేసే గాదులు. వీళ్ళు కోళ్ళు, మేకలు, గొర్రెలు ఇలాంటివి అయితే ఎక్కువ పెంచుతున్నారు. ఇది ఇంటి పెరడు ఎలా ఉందో చూసారా? కర్రలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మొత్తం గడ్డితో నేర్చిన ఇల్లులాగే ఉన్నాయి. చూడండి, మొత్తం పెరడు అయితే చాలా బాగుంది, మొక్కలతో, చెట్లతో, కర్రలతో. గిన్నెలు తోముకోవడానికి అన్నిటికి కూడా ఈ రాళ్ళు పని యూజ్ చేసుకుంటారు. ఇది బ్యాక్ సైడ్ ఇదంతా. ఇక్కడ తెప్పలను పెట్టుకున్నారు చూసారా? దూరంగా ఒక అన్న కత్తికి అయితే సాన పెడుతున్నారు. వీళ్ళు సాధారణంగా జంతువులు అటాక్ చేస్తాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కత్తి అయితే పట్టుకెళ్తుంటారు. చెట్లు కొట్టే పని అవి ఇవి ఎక్కువ ఉంటాయి కదా, కత్తి అయితే పట్టుకొని తిరుగుతుంటారు అనమాట. కామన్. ఇక్కడికి రోడ్స్, కరెంట్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ అనేది బాగానే ఉంది. కుక్క పిల్లలు తెచ్చుకున్నారు పెంచుకోవడానికి అని చెప్పేసి, చిన్న కుక్క పిల్లలు, అందుకే న్యూస్లో పెట్టేశారు. ఇది వాళ్ళ కల్చర్, మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. కుక్కల్ని పెంచుకొని వాళ్ళు కాపలాకు ఉపయోగించుకుంటారు, అండ్ వాళ్ళ ప్రొటెక్షన్ కూడా ఉపయోగించుకుంటారు అనమాట. యాక్చువల్లీ ఇంకా బాగా కమ్యూనికేట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే ఫ్యామిలీ కొద్దిగా షై ఫీల్ అవుతున్నారు. కొత్త వాళ్ళం కదా, ఏంటి డిఫరెంట్గా వేషధారణ అంతా డిఫరెంట్గా ఉంటుంది, లైక్ ఏలియన్స్ లాగా.
వాళ్ళకి ఇతర గ్రామాంతరవాసులు, మనం ఇతర గ్రామస్తులు, అంతే తేడా. కానీ లొకేషన్ అయితే అవసరం. చూసారా చుట్టూ కొండలు, చాలా కూల్గా ఉంది అసలు. ఇంత టైం చూసినా 11 అవుతుంది, 11 కూడా కూల్గా ఉంది. ఇది నియర్ అడాలి వ్యూ పాయింట్ అనమాట. మనం అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 17 km ఉంది. ఓకే, లెట్స్ చలో. ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందామని ప్రయత్నించా, కానీ ఆ ఫ్యామిలీ మాతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు. అందుకని చెప్పేసి తొందరగా ముగించుకొని వచ్చేసాను. కింద ఊరే ఉందండి. ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఉన్నాయండి. ఈ కొండల్లో పళ్ళకు సంబంధించిన చెట్లు తక్కువ ఉంటాయి. జీడి పండిస్తుంటారు, మామిడి ఉంటుంది, అవి కిందకి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఎక్కువ మంది జంతువుల పైన ఆధారపడి జీవిస్తున్నారు, మేకల పైన. ఎందుకంటే మేకలకు సరిపడా ఆహారం, ఎక్కువ ఆకులు చెట్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి. అలా కొంత దూరం వెళ్ళాక ఒక విలేజ్ అయితే కనిపించింది. అక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయి. మా విలేజ్ ఎలిమెంటరీ స్కూల్లో 3 విద్యార్థులు ఉన్నారు. మేమున్నప్పుడు 40 మంది. మా సీనియర్స్ అయితే 50-70 మంది, 105 మంది, 150 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు అయితే లేవు కాబట్టి ఈ ఏరియాలో నేను చూసిన డెవలప్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ చాలా బాగున్నాయి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అలాగే విద్యా విధానం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ప్రైవేట్ స్కూల్ అందుబాటులో లేవు. ప్రైవేట్ స్కూల్ అందుబాటులోకి వచ్చిన మా విలేజ్లో అయితే అసలు గవర్నమెంట్ స్కూల్ లేవు. కొన్ని విలేజ్లో అయితే మూతపడిపోయాయి కంప్లీట్గా. అట్లా దారిలో వెళ్తుంటే చాలా విలేజెస్ అయితే కనిపించాయి. అవన్నీ చూసుకుంటే నేను అడాలి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాను. తిరిగి వచ్చి క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నెక్స్ట్ ట్రిప్కి వాయిదా వేసా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఉంటాను గైస్.